హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు సగ్గుబియ్యం వడియాలండి. సగ్గుబియ్యం నువ్వులు వేసిన వడియాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా నేర్చుకోపోయిన వాళ్ళు ఉంటే వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా సగ్గుబియ్యం ఒక గ్లాసు తీసుకున్నానండి. ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా ఈజీగా తెలిసిపోతుంది. ముందుగా ఒక గ్లాసు, చిన్న గ్లాస్ తోటి ముందు చేసుకుని చూస్తే మనకి అన్నీ ఎలా వేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట. ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని 2-3 గంటలు నానబెట్టుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా నానిపోతాయి. ఇప్పుడు అందులో వాటర్ అంతా వంపేసి మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే స్టీల్ గిన్నె పెట్టుకోండి. ఒక పెద్దది గిన్నె పెట్టుకొని అందులో ఏ గ్లాస్తో మనం సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాసుతో 5 గ్లాసులు వాటర్ వేసుకొని ఇలా మరిగించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత అవి మరిగిన తర్వాత మనం సగ్గుబియ్యము వడగట్టి ఉంచుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వేసుకొని తల ఉడకనివ్వాలండి. చూసారు కదా, మీడియంలో పెట్టే ఉడకనివ్వండి. అలాగా గరిటె పెట్టి కలుపుతుండాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. సగ్గుబియ్యం కదా, జిగురు మీద అడుగు పట్టేస్తుంది. అలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10-15 గంటలోని చిక్కగా తయారవుతుందండి. చూసారు కదా, సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయి చిక్కగా తయారైంది. మనం పాయసం చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అనమాట, చిక్కబడిపోయింది. ఇప్పుడు అందులో లాస్ట్లో ఒక స్పూను నువ్వులు, అలాగే అర స్పూను జీలకర్ర వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, కారంగా కావాలనుకుంటే, లేదంటే పొడి కారం అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకొద్దిగా సేపు ఉంచితే ఇలా చిక్కగా అయిపోయింది. ఇంక ఈ టైంలో ఆఫ్ చేసేసుకోవాలండి. చాలా బాగుంటాయండి. పిల్లలకి ఆయిల్లోని ఈవినింగ్ పూట వేపేసి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలా గరిటెతోటి కానీ స్పూన్తో కానీ చల్లారిన తర్వాత ఇలా పెట్టుకోవాలి. మీకు వడియం ఏ సైజు కావాలంటే ఆ సైజు చూసుకొని పెట్టుకోండి. నేను గరిటెతో పెట్టానమాట. ఒక చిన్న గ్లాస్తో ఇలాగా చక్కగా రెడీ అయ్యాయి. ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుందనేసి నేను పెట్టాను. పాపకు కూడా ఇలా వీడియో పెడుతూ చూపిద్దాము, నేర్పిద్దామనే పెట్టానండి. ఇందులో మాకు వర్షం పడిందనమాట. వర్షం పడడం వల్ల ఇంట్లోనే ఆరబెట్టుకోవాల్సి వచ్చింది. చూసారు కదా, తర్వాత రోజుకి ఇలా ఆరిపోయినాయండి. ఇంట్లో అయినా వేడి ఎక్కువగా ఉంది కాబట్టి చక్కగా ఆరిపోయి వాటిలంతట్లో అవే పైకి లేచిపోతాయండి. అదే బాగా ఎండ తగిలినప్పుడు మనం వడియాలు చేసుకుంటే వాటిలంతట అవే పైకి లేచిపోతాయి. అప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. ఆ రోజుకి ఒక్క రోజుకి ఎండిపోతాయండి. అలాగే మనకి ఎక్కువ గోధుమ పిండి, అది మనం 5 కేజీలు 10 కేజీలు పిండి తెచ్చుకునేటప్పుడు కవర్లు ఉంటాయి కదండి, ఆ కవర్లు కట్ చేసేసుకొని ఇలాగ ఆ కవర్ల మీద ఆరబెట్టుకుంటేనే ఈజీగా వచ్చేస్తాయండి. క్లాత్ మీద అయితే క్లాత్ తడిపేసి ఆరబెట్టుకొని దాని మీద వేసుకోవాలి. అవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ చల్లి తీయాలన్నమాట. ఇలా అయితే ఈజీగా వచ్చేస్తాయండి. ఇంకా పని ఉండదు, వాటర్ చల్లి తీసుకునే పని ఉండదు. చక్కగా కవర్ మీద ఒక్క రోజుకి ఎండిపోతాయండి. చూసారు కదా, తర్వాత రోజు ఇంకా ఆరిపోయిన తర్వాత ఇలా రెడీ అయ్యాయి. ఇంక ఇవి పప్పుచారులకు కానీ, అలాగే చింతపండు చారు, టమాటా చారు చేసుకునేటప్పుడు వేపుకొని పెట్టుకుంటే భలే ఉంటాయండి. ఇంకా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేగడానికి ఎంత సరిపోద్దో అంత ఆయిల్ వేసుకొని ఇలా వేపుకోవడమేనండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాక్కడ ఇలా వేపేసి పెట్టవచ్చు. ఖాళీ నోట్తో కూడా తినేవచ్చండి. నువ్వులే ఉన్నాయేమో, మంచి టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగున్నాయో. అలాగే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. నువ్వుల వేసేమేమో మంచి టేస్ట్ వస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఇంకా మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ చూసినట్లయితే నేర్చుకోవచ్చండి ఈజీగాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.